హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ వ్లాగ్స్. రేణుక. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు మన టెంపుల్ వ్లాగ్స్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ కళ్యాణ వేణుగోపాల స్వామివారి దేవస్థానాన్ని. టెంపుల్ మొత్తం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక స్వామివారి యొక్క టెంపుల్ మొత్తం చూస్తూ స్వామివారి యొక్క ఆలయ విశిష్టత విశేషాల గురించి తెలుసుకుందాం. అలాగే స్వామివారి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇక్కడి స్థల పురాణం ప్రకారం పూర్వం 86-114 సంవత్సరముల కాలం మధ్యలో నల్గొండ నుండి పాడి ఆవుల పోషణార్థం జన్యావుల పెద్దక్క అనగా గోపశ్రీ అనే ఆవిడ వలస వచ్చింది. ఈమె నల్గొండ జిల్లా నుంచి చిలకలూరిపేట దగ్గర ఉన్నటువంటి ఉన్నవా గ్రామానికి వచ్చింది. అయితే ఒకరోజు రాత్రి ఆమెకి స్వయంగా శ్రీ వేణుగోపాల స్వామి వారు స్వప్నంలో కనిపించి, అమ్మ, సమీపంలో ఉన్నటువంటి బావిలో నేను ఉన్నానమ్మా అని స్వామివారు చెప్పారట. ఆమె తెల్లారి లేచాక ఇలా స్వప్నం వచ్చింది అని గ్రామ పెద్దలందరికీ చెప్పింది. వెంటనే గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ వచ్చి ఆ బావిని తవ్వి చూడగా అందులో 3 రకాలైనటువంటి గోపాలస్వామి వారి విగ్రహాలు అమ్మవార్లతో సహా ఆ బావిలో కనిపించాయి. మరి స్వామివారి యొక్క విగ్రహాలను ఏం చేద్దామని అందరూ అనుకుంటూ ఉండగా గోపక్క ఇలా చెప్తుంది. స్వామివారి యొక్క 3 మూలమూర్తులను కూడా 3 కోడెదూడలకు కట్టి అవి ఎక్కడ ఆగితే అక్కడే స్వామివారికి ఆలయాన్ని నిర్మించండి అని చెప్తుంది. ఆమె మాట ప్రకారం గ్రామస్తులు స్వామివారి యొక్క మూలమూర్తులను కోడెదూడలకు కట్టి వాటి వెనకాల వెళ్లసాగారు. అలా ఒక కోడెదూడ ఆ గ్రామంలోనే ఉన్నటువంటి ఆ బావికి సమీపంలోనే ఆగింది. అక్కడ స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. తరువాత క్రోసూరు మండలంలో క్రోసూరు గ్రామంలో ఆగింది. అక్కడ స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. మళ్లీ తరువాత ఇప్పుడు ప్రెజెంట్ మనం ఉన్నటువంటి ఈ టెంపుల్లోనే ఆ కోడెదూడ ఆగింది. ఈ విధంగా ఇక్కడ స్వామివారికి ఆలయాన్ని నిర్మించి అప్పట్నుంచి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ కళ్యాణ వేణుగోపాల స్వామిగా ఇక్కడ స్వామివారు నిత్య పూజలు అందుకుంటున్నారు. తరువాత 1685వ సంవత్సరంలో ఘోరమైన కరువు వచ్చింది. మానవాది పశుపక్షాదులతో సహా అందరూ కూడా అంతమయ్యారట. అక్కడి నుంచి ఒక 125 సంవత్సరాల తరువాత 1790వ సంవత్సరం కాలంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారి కాలంలో వారు చుట్టుపక్కల దేవాలయాలన్నింటినీ కూడా పరిరక్షిస్తూ ఉండగా ఈ ఫణిదం గ్రామానికి వచ్చినప్పుడు స్వామివారి ఆలయాన్ని మొత్తం కూడా జీర్ణోద్ధారణ చేశారు. కాలక్రమేణా 1990వ సంవత్సరంలో మళ్లీ ఈ ఆలయం శిథిలావస్థలో చేరింది. ఎండోమెంట్ వారు అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అలాగే గ్రామస్తుల సహాయ సహకారంతో ఈ విధంగా 1993వ సంవత్సరంలో పునఃప్రతిష్ఠించడం జరిగింది.
కుంచిత పల్లవాధర పుటాలంకార వేణుస్వరం బర్హీపిం చ విభూషణం నటవరం గోగోపగోపీవృతం రుక్మిణ్యా సహ సత్యయా వలయతా సంశోభిపార్శ్వద్వయం గోపాలం మదన త్రిభంగలలితం సంచింతయత్సాంతతం. శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ కళ్యాణ వేణుగోపాల స్వామివారి దేవస్థానం, ఫణిదం గ్రామం, సత్తనపల్లి మండలం, పల్నాడు జిల్లా. స్వామివారి యొక్క దేవాలయ చరిత్ర ఏమిటయ్యా అంటే, క్రీస్తు శకం 86-114 సంవత్సరాల కాలంలో నల్గొండ జిల్లా నుంచి మన చిలకలూరుపేట దగ్గర ఉన్నటువంటి ఉన్నవ గ్రామానికి జన్యావుల గోపక్క అని చెప్పనే ఒక గోపశ్రీ ఆవుల్ని మేపుకుంటూ ఆ ఉన్నవ అనేటువంటి గ్రామానికి వలస వచ్చిందట. అయితే ఆ రోజు రాత్రి ఆమెకి స్వామివారి వేణుగోపాల స్వామివారి స్వప్నంలో సాక్షాత్కారమై, అమ్మా నేను సమీపంలో ఉన్నటువంటి బావిలో ఉన్నానమ్మా అని చెప్పి ఆమెకు స్వప్నంలో స్వామివారు కనపడి చెప్పారట. తెల్లారు లేచి ఆమెందరికీ కూడా గ్రామ పెద్దలందరికీ కూడా చెప్పిందట. అయితే వారందరూ కూడా వచ్చి ఆమె చెప్పినటువంటి ఆ బావిలో తవ్వి చూడగా అందులో 3 రకాలైనటువంటి గోపాల స్వామి వారి విగ్రహాలు అమ్మవార్లతో సహా దేవేరులతో సహా ఆ బావిలో ఉన్నాయట. అవి గమనించినటువంటి ఆవిడ మరి ఏం చెయ్యాలి, ఈ విగ్రహాలను ఏం చేయాలన్నంతో స్వామివారు నాకు ఈ విధంగా చెప్పారు. మరి అక్కడ ఉన్నటువంటి మూర్తులన్నింటినీ కూడా ఈ కోడెదూడల మీద కట్టి ఆ కోడెదూడ ఎక్కడైతే ఆగుతుందో అక్కడే స్వామివారి యొక్క దేవాలయ ప్రతిష్ఠ చేయండి అని చెప్పి ఆ గోపక్క అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా చెప్పిందట. అంతటా ఆ పెద్దలందరూ కూడా ఆ కోడెదూడలను పిలిపించి ఆ స్వామివారి యొక్క విగ్రహాలని ఆ కోడెదూడల మీద వేసి అంతటా కోడెదూడల వెంట వీళ్ళు కూడా గ్రామస్తులు కూడా పైన వేయారట. అంతటా ముందుగా ఆ కోడెదూడలు ఆ బావి ఉన్నటువంటి సమీపంలోనే ఉన్నవ గ్రామంలోనే కొంత దూరం ఆగి అక్కడ స్వామివారి యొక్క విగ్రహాలు నిలిపివేశాయట. అక్కడ స్వామివారు ఉన్నవ రాజగోపాల స్వామివారిగా, రుక్మిణీ సత్యభామ సమేతుడై రాజవేణుగోపాల స్వామివారిగా ఉన్నవ గ్రామంలో ఆ యొక్క వేణుగోపాల స్వామి మొదటి విగ్రహం ఉండగా మరలా అక్కడి నుంచి ఆ ఆవు కోడెదూడలు 2 కూడా బయలుదేరి ఆ విగ్రహాలను తీసుకొని మన క్రోసూరు మండలంలో క్రోసూరులో ఉన్నటువంటి రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారిగా ఆ క్రోసూరు గ్రామంలో స్వామివారి యొక్క విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందిట. అంతటా అక్కడి నుంచి కూడా బయలుదేరి మన పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం ఫణిదం గ్రామంలో ఈ యొక్క స్వామివారు ఉన్నటువంటి ప్రదేశంలోనే ఆ ఆవులు 2 కూడా విడవగా మరి ఆ కోడెదూడలు విడిచినటువంటి ఈ ప్రదేశంలోనే స్వామివారి యొక్క దేవాలయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతటా ఇక్కడ ఉన్నటువంటి వేణుగోపాల స్వామివారు రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ కళ్యాణ వేణుగోపాల స్వామివారిగా ఆ నాటి నుంచి కూడా పూజారి కార్యక్రమాలన్నీ కూడా స్వామివారు చేసుకుంటూ ఉన్నారు. అనంతరం 1685 సంవత్సరంలో మరి ఘోరమైనటువంటి కరువు వచ్చి మానవాది పశుపక్షాదులతో సహా అందరూ కూడా నాశనం అయ్యారట. చివరికి 17 అక్కడి నుంచి ఒక 105 సంవత్సరాల తర్వాత 1790వ సంవత్సరం కాలంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా పరిరక్షిస్తూ మరి ఆయనకు ఉన్నటువంటిదంతా కూడా దానం చేస్తూ అదే విధంగా మన యొక్క ఈ గ్రామాన్ని పూర్వం పండితాపురం అనేటువంటి గ్రామంగా పిలుచుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క పండితాపురంలో వేంచేసినటువంటి ఆ దేవాలయాన్ని రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ కళ్యాణ వేణుగోపాల స్వామి వారి యొక్క దేవాలయాన్ని మొత్తము కూడా జీర్ణోద్ధరణ చేసి చక్కగా వైఖానస అర్చకుడైనటువంటి మా తరతరాల నుంచి వస్తున్నటువంటి పరాశరం గోపాలాచార్యులు గారు అనేటువంటి మా వంశస్థులైనటువంటి ఆ గోపాలాచార్యులు గారిని ఆలయ అర్చకులుగా స్వామివారి నిత్య నైవేద్య కైంకర్యాలకు నియమించడం జరిగింది. ఆ దేవాలయం పోషణ నిమిత్తం కూడా ఆ మహారాజు గారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు స్వామివారికి కొంత దేవాలయాన్ని భూమిని ఆలయ అర్చకులకి పోషణార్థము కూడా ఆ యొక్క భూమిని ఇచ్చి ఉన్నారు. అనంతరము కూడా 1990వ సంవత్సరంలో ఈ యొక్క దేవాలయం మరలా శిథిలావస్థలో ఉంటే ఈ ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఈ యొక్క దేవాలయాన్ని తీసుకొని మరి దేవాలయాన్ని మరలా గ్రామస్తుల సహాయ సహకారాలతోటి ఈ యొక్క దేవాలయం అంతా కూడా ఇప్పుడున్నటువంటి ఈ వీడియోలో చూపించినటువంటి విధంగా అద్భుతమైనటువంటి రీతిలో భక్తుల సహాయ సహకారాలతో స్వామివారి యొక్క దేవాలయాన్ని
దేవాలయాన్ని అత్యంత సుందరోపేతంగా 1990లో నిర్మించుకొని 26/4/1993 సంవత్సరంలో అంటే వైశాఖ శుద్ధ పంచమి రోజున స్వామివారి యొక్క ఈ యొక్క పునః ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరిగింది అనమాట. ఈ యొక్క స్వామివారి యొక్క పునః ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఆనాటి నుంచి కూడా దేవాలయం కూడా రోజు రోజుకి ఎంతో అభివృద్ధి చెందుతూ భక్తుల యొక్క మనోభీష్టాలు, కోరిన కోరికలు, సంతానం కావలసినటువంటి సంతానం, అదేవిధంగా వివాహం కావలసినటువంటి వారికి వివాహం కలిగిస్తూ భక్తుల యొక్క కష్టాలన్నింటినీ కూడా తీరుస్తూ గ్రామంలో నడిబొడ్డున ఉన్నటువంటి యొక్క దేవాలయం గ్రామానికి అండగా ఎప్పుడూ కూడా గ్రామస్తుల్ని చల్లగా కాపాడుతూ స్వామివారు మా గ్రామంలో ప్రధానమైనటువంటి రహదారులు వేయించేసి ఉత్తరముఖంగా ఉన్నటువంటి గోపాలస్వామి ఎప్పుడైనా కానీ ఉత్తరముఖంగా ఉన్నటువంటి స్వామివారి యొక్క దివ్య దర్శనం ఎప్పుడూ కూడా విశేష ఫలదాయకం అని చెప్పి పెద్దలు విశేషంగా చెబుతూ ఉంటారు. అటువంటి ఉత్తరముఖంగా ఉన్నటువంటి ఆ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క దివ్య దర్శనం విశేషమైనటువంటి ఫలితాన్ని లభిస్తుందని చెప్తూ ఈ యొక్క స్వామివారి యొక్క దేవస్థానంలో జరిగేటువంటి వివిధ రకాల సేవల గురించి ఒకసారి తెలుసుకుందాం. మరి మన స్వామివారి యొక్క రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ కళ్యాణ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో జరిగేటువంటి విశేషమైనటువంటి ఉత్సవాలు ఉగాది రోజున ఆస్థానోత్సవం మరియు పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అదే చైత్రమాసంలో శుద్ధ చతుర్దశి రోజున స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. శ్రావణ మాసంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవ సందర్భంగా స్వామివారికి ప్రతి కృష్ణ జన్మాష్టమికి కూడా 108 కేజీల తులసితోటి స్వామివారికి విశేషంగా సహస్రనామార్చన కార్యక్రమాలు, సుదర్శన శ్రీకృష్ణ మూలమంత్ర, అదేవిధంగా సంతానార్థులు ఎవరైనా ఉన్నట్లయితే, అంటే సంతానం లేదయ్యా సంతానం కావాలి అని చెప్పని ఎవరైనా ఉంటే వారందరి కోసము కూడా సంతాన గోపాల హోమం కూడా ఆ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం రోజున జరుగుతుంది. అదేవిధంగా వచ్చేటువంటి ఆశ్వీజ శుద్ధ పాడ్యము నుంచి కూడా విజయదశమి వరకు కూడా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా అత్యంత భక్తి శ్రద్ధలతోటి అమ్మ యొక్క అనుగ్రహంతో ఆ దసరా శరన్నవరాత్రులు కూడా జరుగుతాయి. కార్తీక మాసంలో వచ్చేటువంటి కార్తీక పౌర్ణమి రోజున మా గ్రామంలో ఎప్పుడూ రానటువంటి భక్తులు కూడా ఆ యొక్క కార్తీక పౌర్ణమి రోజున సుమారుగా 1000 మంది 800 మంది భక్తులకు పైగా ఆ యొక్క కార్తీక పౌర్ణమి రోజున దేవాలయానికి విచ్చేసి స్వామివారి యొక్క దేవస్థానం నందు కృతికా దీపోత్సవం అనేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి పాల్గొని ఆ కార్తీక మాసంలో మనం చేసే జపం, దానం, దీపం కూడా ఎంతో ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ భక్తులందరూ కూడా వచ్చే యొక్క కార్తీక మాసంలో విశిష్ట దీపారాధనలు చేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. అదేవిధంగా మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి ధనుర్మాసం సంక్రాంతి 4 రోజులు కూడా విశేషంగా గోదా అమ్మవారికి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు, తదుపరి సంక్రాంతి రోజున గోదా కళ్యాణం, భోగి పండుగ రోజున గోదా కళ్యాణం, సంక్రాంతి రోజున స్వామివారి యొక్క గ్రామోత్సవం అత్యంత వైభవోపేతంగా భక్తి శ్రద్ధలతో జరుగుతుంది. ఎప్పుడూ ఊరికి రానటువంటి వారు కూడా మా యొక్క ఊర్లో ఆ సంక్రాంతి పండుగ రోజునే ఎక్కడైనా ఉండనివ్వండి, బెంగళూరులో ఉండనివ్వండి, ముంబైలో ఉండండి, హైదరాబాద్ లో ఉండనివ్వండి, ఎక్కడున్నా కానీ ఆ సంక్రాంతి రోజున చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆ యొక్క సంక్రాంతి పర్వదినాన్ని రోజున విశేషంగా స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందుతూ ఉంటారు. కావున భక్తులందరూ కూడా ఇష్టితార్థాలు అంటే మనం కోరిన కోరికలు తీర్చుకొని స్వామివారు కార్యాలందరినీ కూడా అందరు నెరవేర్చేటువంటి వేణుగోపాలుడుగా ఉన్నటువంటి రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ కళ్యాణ వేణుగోపాల స్వామి దర్శనాన్ని భక్తులందరూ కూడా దర్శనం చేసుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరూ కూడా పొందవలసిందిగా కోరుచూ ఉన్నాం. జై శ్రీరామ్.
చూశారు కదా ఫ్రెండ్స్, పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కళ్యాణ వేణుగోపాల స్వామివారి దేవస్థానాన్ని, అలాగే స్వామివారి ఆలయ విశిష్టత విశేషాల గురించి కూడా తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది.